బీఆర్ఎస్ నేతలు ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మాట్లాడేందుకు సిగ్గుపడాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారన్నారు మంత్రి. ఆ ప్రాజెక్టు మొత్తం నాసిరకంగా నిర్మించారన్నారు. ఒక ప్రణాళిక లేకుండా ప్రాజెక్టును నిర్మించారన్నారు. జేబులు నింపుకోవడానికే ప్రాజెక్టును కట్టారన్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిలబడే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. వాళ్ళ హయాంలోనే ప్రాజెక్టు డిజైన్ చేసి నిర్మించారన్నారు. వాళ్ళ హయాంలోనే కూలిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక మేడిగడ్డ, సొందిల్ల, అన్నారం బ్యారేజ్లు పనిచేయకున్నా వానాకాలం యాసంగిలో రికార్డు స్థాయిలో పంట పండిందన్నారు మంత్రి. రైతులను బీఆర్ఎస్ మోసం చేసిందని అనడానికి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఒక నిదర్శనమన్నారు మంత్రి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అంటే కొన్ని విషయాలు ఆ రిపోర్ట్ ఉన్న విషయం మీకు చెప్తున్నా. అరే అసలు ఏదో ఎవరిని అయ్యే జాగీరని కట్టినండి. అట్లా ఇక్కడ ఈ బ్యారేజ్ కట్టు, అక్కడ ఆ బ్యారేజ్ కట్టు, ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి అక్కడ మార్చు, దాని ఖర్చు 2 పెంచు, 3 పెంచు, జేబులు నింపుకో. అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టు ద్వారా ఒకటి చాలా స్పష్టమవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి చాలా స్పష్టంగా అయిపోతుంది. చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకుంటే నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్ట్ అనే కట్టే బాగుండేది. నాసి రకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు నిర్లజ్జ మాటలు మరొకటి ఉండవు. ఈ భారత్ సమ్మిట్ కాగానే ఎన్డీఎస్ఏ రిపోర్టు క్యాబినెట్లో చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. నేను పదే చెప్తున్నాను, గత సంవత్సరంన్నర నుంచి 16 నెలల సుమారు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసినారు. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసుకొని జేబులు నింపుకున్నారని చెప్పి